వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. అద్భుతమైన దివ్యమంగళ విగ్రహం కనిపించింది హిమవంతుడికి. అది ఎలా ఉన్నది అంటే కిరీటినం కుండలినం పీతవస్త్రం చతుర్భుజం. కిరీటము కుండలము మొదలైన అలంకరములు ధరించి పీతాంబరము ధరించి 4 చేతులతో ఉన్నాడు. ఈ 4 చేతుల్లో కూడా శంఖ చక్ర గదా పద్మములు ధరించి నీలమేఘశ్యాముడై గరుడ వాహనారూఢుడైన విష్ణువు గోచరించాడు. ఆశ్చర్యపోతున్నాడు ఇతను. అంటే వచ్చినవాడు ఎవడు? నారాయణుడా? ఆశ్చర్యచకితుడై నమస్కారం చేసేట. ఒక్కసారి మరొక వింత ఏమిటంటే యజ్జత్ పుష్పాదికం దత్తం పూజాకాలే గదాభృతే గాత్రే శిరసి తత్సర్వం భిక్షుకస్య దదర్శః. ఇప్పుడే విష్ణు పూజ చేసి వచ్చాడు కదా. విష్ణు పూజ చేసేటప్పుడు కొన్ని తులసి దళాలు కొన్ని పువ్వులు ఆ విష్ణువుపై పెట్టేట. అథాంగ పూజ మొదలైనవి చేస్తారు కదండి. పాదవు పూజయామి హస్తే పూజయామి అన్నట్లుగా అలా ఒక్కొక్కటి పాదము మొదలు శిరస్సు వరకు ఏ ఏ పువ్వులు ఏ ఏ దళములు ఆ విష్ణు విగ్రహంలో పెట్టాడో ఆ పువ్వులు ఆ దళములు ఆ అవయవాల్లో ఇక్కడ విష్ణువులో కనబడ్డాయట. ఆశ్చర్యించండి. ఇక్కడ ఆయన పాదం దగ్గర కమలం పెడితే ఇక్కడ విష్ణు పాదం దగ్గర కమలం, ఆయన శిరస్సు మీద తులసి పెడితే ఇక్కడున్న విష్ణువు శిరస్సు మీద తులసి. అంటే దీన్ని బట్టి ఒకటి తెలిసింది కదా, మనం ఇంట్లో విగ్రహాన్ని పెట్టుకుని అది కృష్ణుడిగా విష్ణువుగా భావన చేస్తే వైకుంఠంలో ఉన్న విష్ణువుకి అవి చేరుతాయి. ఇది తెలుసుకోండి ఇక్కడ. అలాగే ఇక్కడ మనం పరమేశ్వరుడికి ఇచ్చేది శివుడికి చేరుతుంది ఎక్కడికైనా. కనుకనే విగ్రహం ఒక ఆలంబన మాత్రమే. మీరు ఇక్కడ కంప్యూటర్లో ఎవరికో డబ్బు పంపాలని ఇక్కడ కొడితే అది అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి అందుతుందా లేదా అకౌంట్లోకి? నీ కంప్యూటర్లో కొడితే అక్కడికి వెళ్ళినట్టు ఇక్కడ మంత్రపూతంగా మనం పూజించేవన్నీ కూడా ఆ పరమేశ్వరుడికి తప్పకుండా చేరుతాయి. ఇది తెలుసుకోండి. ఇది ముఖ్యమైన అంశం. అందుకే మనం ఇక్కడే సెల్ ఫోన్ ఒకటి తీసుకుని దానికి నిర్ణయించినటువంటి కొన్ని అంకెలు కొడితే అది ఎక్కడికో మోగి వాడు మాట్లాడతాట. అలాగే మన పెద్దవాళ్ళు ఈ కమ్యూనికేషన్స్ గురించి కాదు కానీ పరమేశ్వరుడితో కమ్యూనికేషన్ పెట్టుకోవాలంటే ఎక్కడ ఏవి నొక్కాలో చెప్పారు. ఆ నొక్కులంటే మీకు కైలాసానికి వినబడాలంటే నెంబర్ ఉంది ఒకటి, ఓం నమః శివాయ. ఈ సౌండ్ చేస్తే అది అక్కడ మోగుతుందండి. ఆయన తప్పకుండా ధ్వని వింటాడు. నమో నారాయణ అంటే వైకుంఠపతి స్వీకరిస్తాడు. ఇది తీసుకోవాల్సింది. మొత్తానికి ఆ పూజలు అలా స్వీకరిస్తాడు పరమేశ్వరుడు. అందుకు నువ్వు ఇచ్చిన పూజ నేను స్వీకరించానని చెప్పడం కోసం ఇవన్నీ ధరించి గోచరించట. వెంటనే అయినా నారాయణుడు అన్నమాట నమస్కారం చేసి కళ్ళు మూసుకుని మళ్ళీ తెరచిగానే అక్కడ మరో రూపం కనబడుతుంది. నారాయణుడు కాడు ఇప్పుడు కనబడ్డవాడు ఎలా ఉన్నాడు చూడండి. చతుర్ముఖం రక్తవర్ణం పఠంతంచ శృతి సూక్తం గిరీశ్వర. ఇప్పుడు కనబడ్డవాడు ఎలా ఉన్నాడంటే హంస మీద కూర్చొని 4 ముఖములు కలిగి పైగా బంగారం ఎరుపు కలిసిపోయిన రంగుట, అంటే కరగబెడుతున్న బంగారు వర్ణంలో ఉన్నాడు. ఈ వర్ణం హిరణ్య వర్ణం అని అంటారు. అలాంటి తేజస్సుతో ప్రకాశిస్తూ వేదవాక్యములు 4 వేదములు 4 ముఖముల నుంచి పలుకుతూ అక్షమాల కమండలము ధరించినటువంటి బ్రహ్మస్వరూపం గోచరించింది. వెంటనే వేదస్వరూపము గురుస్వరూపమైన బ్రహ్మగారు అని నమస్కారం చేసుకున్నాడు. ఇలా అనుకుంటూ ఉంటే మరొక చిత్రమైన రూపం కనబడిందిట. అది ఎలా ఉన్నదంటే 2 చేతులతో పద్మము పట్టుకుని మొత్తం బంగారు రంగు. ఆ ప్రణఖాత్ సర్వయేవ సువర్ణ అని ఉపనిషత్తు చెప్తున్నటువంటి మాట. అంటే కాలి గోరు మొదలుకొని తల జుట్టు వరకు అంతా బంగారమే. హిరణ్య శ్మశ్రు హిరణ్యకేశా ఉపనిషత్తు చెప్తోంది ఇక్కడ. బంగారపు జుట్టు, బంగారపు మీసాలు, బంగారపు గడ్డం, మొత్తం బంగారమేట. చేతులు కూడా బంగారమే. నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాంచపతయే నమః. నమో హిరణ్యబాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయ అంబికాపతయే పశుపతయే ఉమాపతయే నమో నమః అని వేదం ఈ మాటనే చెప్తుంది. అని హిరణ్య వర్ణము, హిరణ్య రూపము, హిరణ్యపతి, అలాంటి మొత్తం బంగారం. 2 చేతుల్లో పద్మాలు పట్టుకున్నట్టు అక్కడ. ధృత పద్మద్వయం భారం తేజోమండల మధ్యగం. ఈ స్వరూపం ఏమిటయ్యా అంటే సూర్యమండల మధ్యములో ఉన్న శివుడు. ఇది తెలుసుకోవాల్సింది. ఇది సూర్యస్వరూపము. సూర్యుడు సాక్షాత్ శివస్వరూపము అని మనకు శాస్త్రం చెప్తున్న అంశం. అందుకే రుద్రంతో అభిషేకం చేసేటప్పుడు శివపూజ చేసేటప్పుడు శాస్త్రం తెలిసిన పెద్దలు ఒక శ్లోకం చదువుతారు. మండలాంతరగతం హిరణ్మయం భ్రాజమాన వపుషం శుచిస్మితం చండదీదితి మఖండిత జ్యుతిం చింతయేన్ ముని సహస్ర సేవితం. మండలాంతర మధ్యంలో అంటే సూర్యమండలం లోపల ప్రకాశమైన స్వరూపంతో బంగారు కాంతితో మెరిసిపోతున్న మహాపురుషుడు పరమేశ్వరుడు. అందుకే ఆదిత్యంచ శివం విద్యాత్ శివమాదిత్య రూపిణం ఉభయోరంతరం నాస్తి ఆదిత్యస్య శివస్య చ అని భవిష్యోత్తర పురాణంలో
కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పినటువంటి మాట ఇది. ఆదిత్యునికి శివునికి భేదము లేదు. ఇది తెలిసి ఎవరైతే ప్రాతకాలంలో సూర్యుని ఒక్కసారి చూస్తారో వారికి ఆకాశంలో స్వర్ణలింగం దర్శనమిస్తుంది. అవునా లేదా? సూర్యుడు లింగాకారంలో ఉంటాడే లేదా? మరి మనకు కనిపిస్తున్న ప్రధాన జ్యోతిర్లింగం ఆయనే కదండి. అంత చక్కగా శివుడు రోజు కనబడుతున్నాడు, కానీ మనకు శివుడని తెలియదు. ఇది వచ్చింది బాధ. ఎలాంటిదంటే పిచ్చి పట్టిన పిల్లవాడు తన తల్లిని పోల్చలేక ఎవరో స్త్రీ అన్నట్లుగా మనం కూడా అజ్ఞానం అనే పిచ్చి పట్టి ఎదురుగా కనబడుతున్న శివుణ్ణి తెలుసుకోలేకపోతున్నాం. ఎదురుగా ఆయన శివుడే. అది తెలిస్తే స్వామికి ఎలా నమస్కారం చేసుకుంటాం. అందుకే ప్రాతకాలంలో ఆయన్ని శివస్వరూపంగా భావన చేసి ఎవరు నమస్కరిస్తారో వారు తరించిపోతారు. వారికి ఇహము పరము పరమార్థము లభిస్తోందని ఉపనిషత్తులు మనకు చెప్తున్నటువంటి గొప్ప విజ్ఞానం. అందుకే సూర్యమండల మధ్యవర్తి అయిన స్వామి. శివపురాణంలోనే మరొక చోట దేవతలందరూ వచ్చి శివుణ్ణి ఒక మాట అడుగుతారట. స్వామి, మిమ్మల్ని ఆరాధించడం జన్మకి సార్థకత. మీ ఆరాధన వల్ల జన్మ తరిస్తుంది. కానీ మిమ్మల్ని ఆరాధించడానికి అనేక పద్ధతులు అనేక రూపాలు ఉన్నాయి. కానీ మీకు సులభంగా ప్రీతి కలిగించే ఆరాధనా పద్ధతి ఏది? సులభంగా ఏ రూపంలో మిమ్మల్ని ఆరాధించాలి అంటే అప్పుడు ఈ రూపం చూపించట. సూర్యమండల మధ్యవర్తి ఉన్నటువంటి శివస్వరూపం. అప్పుడు అంటాడు, నన్ను ఎవరైతే సూర్యరూపంగా భావన చేసి ఆరాధిస్తారో వారు తరించుతారు. అందుకే సూర్యమండలం చూస్తూ నన్ను భావన చేస్తూ ఒక మంత్రం చెప్తాడు అక్కడ పరమేశ్వరుడు. అది అందరికీ పనికొచ్చే మంత్రమే, అందరూ చేయవచ్చు. అలాంటి మంత్రం ఉన్నది. ఇది దృఢంగా మనసులో నిలుపుకుని ప్రతివారు ఉదయం సూర్యుని చూసి నమస్కరించేటప్పుడు అందులోనే శివపార్వతులు ఉన్నారు అని భావన చేయండి. సౌరమండల మధ్యస్థం సాంబం సంసార భేషజం నీలగ్రీవం విరూపాక్షం నమామి శివమవ్యయం. ఈ భావనతో సూర్యుని నమస్కరిస్తే ఆరోగ్యము ఇహము పరము లభిస్తాయి. ఇప్పుడు ఆ మంత్రాన్ని తెలుసుకుందాం. నమశివాయ సాంబాయ సగణాయ ఆదిహేతవే రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మణే సూర్యమూర్తయే. ఇది ఎంత సంపూర్ణ మంత్రమో ఒక్కసారి ఆలోచించండి. నమశివాయ సాంబాయ. సాంబా అంటే అంబతో ఉన్నవాడు, అమ్మవారితో ఉన్నట్ట. అది అలా భావించాలి. నమశివాయ సాంబాయ సగణాయ, ఆయన గణములు ఆయన చుట్టూ ఉన్నాయి. ఆదిహేతవే, సృష్టికి మూలమైన వాడు. రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మణే. చూడండి, ఇక్కడ నమశివాయన పంచాక్షరతో ప్రారంభించారు. నువ్వే రుద్రుడువు, నువ్వే బ్రహ్మవు, నువ్వే విష్ణువు అంటున్నారు. అంటే ముగ్గురిని మళ్ళీ అందులో చూపిస్తున్నారు ఇక్కడ. అలాంటి నీకు నమస్కారము అని. రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మణే సూర్యమూర్తయే. ఇది మహామంత్రం కింద చెప్పాడు పరమేశ్వరుడు స్వయంగా దేవతలకు ఉపదేశించినటువంటి మంత్రం ఇది. ఇది జపిస్తూ సూర్యమండలంలో ఉన్న పరమేశ్వరుని ఎవరు ఆరాధన చేస్తారో ఆ ఆరాధన నన్ను సులభంగా ప్రసన్నుణ్ణి చేస్తున్నది, నా అనుగ్రహానికి పాత్రులవుతారు ఇలా ఆరాధించేవారని చెప్పారు. అందుకే ఇప్పుడు హిమవంతునికి ఆ సూర్యమండల మధ్యంలో ఉన్న సూర్యస్వరూపాన్ని చూపించాడు. తత సూర్యస్వరూపంచ జగచ్చక్షుస్వరూపకం దదర్శ గిరిరాజస్స క్షణం కౌతుకకారిణం. ఈ విధంగా చూసి ఆశ్చర్యచకితుడై మరొక మారు రెండు చేతులు దోయిలిస్తే మరొక స్వరూపం కనబడింది. ఎంత అద్భుతంగా చూడండి ఇక్కడ. అది ఎలా ఉన్నదంటే వృషభం మీద కూర్చునున్నట్ట, త్రిశూలం పట్టుకున్నాడు, త్రినేత్రములు దాల్చి ఉన్నాడు, చంద్రలేఖతో కూడిన ఘనమైన జటాజూటము, నీలకంఠము, ప్రక్కన పార్వతీదేవితో దర్శనమిచ్చాడు. ఇక్కడ ఆశ్చర్యపోతున్నాడు ఇతను. ఏమిటిది? ఇంకా పార్వతీ కళ్యాణం కాలేదండి, అప్పుడే దర్శనం ఇచ్చట. ఇదే ఆలోచించవలసిన గొప్ప అంశం ఇది. అంటే నువ్వు ఇచ్చేది నేను పుచ్చుకునేది ఏమిటయ్యా, ఆవిడెప్పుడు నా శక్తే, అది చెప్పడం ఇందులో ఉన్నటువంటి విషయం. అందుకే పార్వతీ సహితంగా శక్తి సహితంగా దర్శనమిచ్చాడు. అంటే పరమేశ్వరుడు దర్శనమిచ్చేది నిన్నటి వరకు జరిగినదో ఇవాళ జరుగుతున్నదో రేపు జరగబోయేదో అని కాదు. ఆయన అనంత కాలస్వరూపుడు, అంతా ఒక దగ్గర చూపించగలడు. అందుకు తనదైనటువంటి పార్వతీ సహితమైన పరమేశ్వర స్వరూపాన్ని దర్శింపజేశాడు. ఒక సంపూర్ణ శివతత్వం హిమవంతుడికి దర్శనమిచ్చింది వివిధ రూపములతో. ఇలాగా రూపాన్ని చూస్తూ ఆనంద బాష్పములు జాలువారుతూ ఉండగా ఒళ్ళు పులకిస్తూ గొంతు బొంగురుపోతున్నది హిమవంతుడికి. ఒక్కసారి ఆనందోద్రేకంతో నమస్కరించగానే ఇప్పుడు ఇంకే రూపము లేదుటండి. అలాగని అక్కడ శూన్యము లేదు. అప్పుడు కనబడింది ఏంటో చూడండి. తతస్తేజస్వరూపంచ, ఒక మహా తేజపుంజం కనబడిందిట. అది నిరాకారం నిరంజనం, దానికి ఏ ఆకారము లేదు, దాన్ని ఏది కప్పినవి లేవది. పైగా నిరుపాధి నిరీహంచ, దానికి ఉపాధులు లేవు. మహాద్భుతం అరూపకం, ఏ రూపము లేని రూపముట, అంత తేజస్సుతో గోచరిస్తున్నది. ఇది ఏ రూపం?
లింగ రూపం ఇదే జ్యోతిర్లింగ స్వరూపము. ఇప్పుడు కనబడింది కరచరణాది అవయవాలు ఏ రూపము లేని జ్యోతిర్లింగ దర్శనమైంది అక్కడ. ఆ జ్యోతిర్లింగాన్ని చూస్తూ పరవశించి నమస్కరిస్తూ ఒక దివ్యానందానికి లోనయ్యాడు హిమవంతుడు. హఠాత్తుగా అది కూడా మాయమైపోయి మళ్ళీ వీధి బిచ్చగా నిలబడ్డాడు అక్కడ. అదే లీల అంటే ఎంత చూపించాడు విశ్వరూపంలాగా మళ్ళీ నిలబడ్డాడు. ఆ శాంభవ మాయా ప్రభావం చేత ఎవడవయ్యా అను అన్నట్టు మళ్ళీ ఈయన చూడు, నేను నాట్యం చేశాను, నా కానుకెమ్మని నేను అడగలేదు, మీరే ఇస్తామని ముందుకొచ్చారు. మీరు ఇచ్చేది నేను పుచ్చుకోవడం కాదు, నాకు కావలసింది మీరు ఇవ్వాలి, అంతే కదా. నాకు నీ కూతుర్ని ఇస్తే ఇవ్వు, లేకపోతే లేదని వెళ్ళిపెట్టా. వెళ్ళిపోయిన తర్వాత ఇదేమిటి వింత అన్నదిగా మేనాదేవి. అప్పుడు హిమవంతుడు అన్నాడు, అతను హఠాత్తుగా వెళ్ళిపోయాడు, కానీ అతడు చూపించిన స్వరూపాలు చూస్తే ఆయనే పరమేశ్వరుడని నాకు అనిపించింది అన్నట్ట. అవునా, మరి అటువంటప్పుడు మనం ఎంత తొందరపడ్డాం, ఆయన మన అమ్మాయిని అడగడానికి వచ్చాడే అంటే అయ్యయ్యో తెలుసుకోలేకపోయాం, మాయకు మోహితులమై ఆయన శివుడని తెలుసుకోలేక ఈ విధంగా పొరపాటు పడ్డామే అని. అప్పటి నుంచి వారిలో శివభక్తి పెళ్ళుబుకిందిట. ఇంకా ఆ సన్నివేశం తర్వాత వారిలో శివభక్తి పెళ్ళుబుకి ఇంక ఏ విధంగా శివుని ఆశ్రయించాలి, తమ కూతుర్ని ఇవ్వాలని ఆలోచనలో పడ్డారు. వచ్చిన పరమేశ్వరుని తెలుసుకోలేక మనం పంపించి వేశాం, ఇప్పుడు ఏ విధంగా వస్తుంది. అయితే వీళ్ళ తపనే కాదు, ఆయనకి తపనుంది, ఎంత తొందరగా అమ్మవారు చేపడతానా అని. అందుకు ఆయన కైలాసంలో కూర్చుని అడుగుదామని వెళ్ళాను, చేత కాలేదు. నేనెందుకు పూనుకోవడం, ఎవరైనా పెద్దవాళ్ళకి ఇలాంటి పనుల్లో చెప్తే బాగుంటుంది. ఎప్పుడైనా కథాకార్యాలు పెళ్ళిళ్ళు చూశాడా పెట్టాడా? ఎప్పుడు జ్ఞానం వైరాగ్యం అని కూర్చోవడం తప్ప ఇవేమి తెలుసా ఏమిటి? అందుకు ఒక్కసారి మళ్ళీ తలంచుకున్నట్టు ఎవరిని, అదే సప్తర్షులు. అయితే ఈసారి ఆయన తలంచుకున్నది ఎవరినంటే సప్తర్షులతో పాటు వశిష్ఠుని భార్య అయిన అరుంధతీదేవిని తలంచుకున్నాడు. ఎందుకంటే ఆవిడ పతివ్రతలకు వజ్జబంతి, ఆ తల్లి సాధ్వీమణి. ఇక్కడ మరొక్క రహస్యం చూడండి, ఇప్పుడు వస్తుంటారు సప్తర్షులు, ఇప్పుడు వస్తారు మనకి. సప్తర్షులు రావడం ఎలా వస్తున్నారు అంటే అరుంధతి సహితులై వస్తున్నారు. అరుంధతి వశిష్ఠులు, తర్వాత మిగిలినటువంటి 6 ఋషులు కూడా వచ్చారు. తేషాం మధ్యగతా సాధ్వి పత్యుపాదార్పితక్షణ సాక్షాదివస తపస్సిద్ధి బభాసే బహ్వరుంధతి అంటారు ఇక్కడ కాళిదాస మహాకవి. ఎంత చక్కగా చెప్పారు చూడండి. ఎలా ఉన్నది అరుంధతి అంటే పత్యు పాదార్పితక్షణ, వశిష్ఠుని పాదకమలాలే చూస్తూ ఉన్నది రండి ఆ తల ఉంచి. ఎంత మహాపతివ్రతా శిరోమణో చూడండి. పైగా ఆమె స్వరూపం ఎలా ఉన్నదంటే సాక్షాదివ తపస్సిద్ధి, తపస్సిద్ధి ఒక రూపం ధరించిందా అన్నట్టుంది ఆవిడ. అంత తపస్విని అరుంధతి, అనసూయ వీళ్ళు తపశ్శక్తితో ప్రకాశిస్తూ ఉంటారు. వాళ్ళ వెలుగు మనకు కొన్ని కాంతి సంవత్సరాల దూరంలో ప్రకాశిస్తూ గగనంలో కనబడుతుంది. దివ్య మహర్షులకి ప్రధానంగా 2 రూపములు ఉంటాయి. సిద్ధదేహములు ధరించి వాళ్ళ ఇచ్ఛానుసారం ఈ పృథ్వీ యందు దివ్య ప్రాంతాల్లో సంచరిస్తూ దివ్య లోకాల్లో కూడా తిరుగుతుంటారు సిద్ధదేహాలతో. ఇది ఒక రూపం. ఇంకొకటి వాళ్ళు చేసిన తపస్సునంతటినీ తేజస్సుగా మార్చి గగనమండలంలో పెడతారట వాళ్ళు. ఆ తేజస్సు యొక్క శక్తి తరంగాలు విశ్వంలో ప్రసరిస్తూ ఈ విశ్వచక్రం సరిగ్గా నడవడానికి పనికొస్తాయి. ఇది రహస్యం ఒకటి. అందుకే మహర్షులకి ఈ సిద్ధదేహాలతో పాటు తేజోమయమైన దేహాలు ఉంటాయి. అవి మండలములుగా ఉంటాయి, అవి ఆకాశంలో ఉంటాయి. వాటినే మనం సప్తర్షి మండలం అని అంటాం, ఋషుల మండలములు. ఈ సప్తర్షులే కాక అగస్త్య తార కూడా ఉన్నది. అందుకే ఎప్పుడైనా మనం ఆకాశం వైపు చూసి ఆ నక్షత్రాలకు నమస్కారం చేసుకోవడం చాలా మంచిది.